కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనలతో వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి ఎస్ఐఎం చంద్రశేఖర్ రెడ్డి వారి సిబ్బందితో కలిసి కర్నూలు స్పెషల్ బ్రాంచ్ అధికారుల సమాచారం మేరకు కృష్ణగిరి మండలం ఏరకల చెరువు గ్రామంలో ఒక షెడ్డులో దాచిన దొంగిలించబడిన మోటార్ సైకిల్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన దర్శినేని నాగభూషణ్ సన్నాఫు బాలరాజు అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగను అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణగిరి మండలం ఎరకల చెరువు గ్రామానికి చెందిన కురవ అశోక్ మరియు డోన్ తాలూకా రేకులకుంట గ్రామవాసి బెస్తా వెంకటేష్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ దొంగిలించబడిన మోటార్ సైకిల్ సమాచారాన్ని ఇచ్చిన వెల్దుర్తి సర్కిల్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కాజా హుస్సేన్ కి వెల్దుర్తి సిఐ సురేష్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా నగదు రివార్డును అందజేశారు. అయితే ఇతను అసోసియేట్ ఒకతను బెస్తా వెంకటేష్ కలిసి బైక్ దొంగతనాలు చేస్తారు. అనంతపురం కానీ, నందికొట్కూరు కానీ, నంద్యాల కానీ ఇక్కడంతా అంతర్జిల్లాలో దొంగతనాలు చేస్తారు. వీళ్ళకి సంబంధించి అమ్ముకోవడానికి ఒకతను కుర్వా అశోక్ అని చెప్పి మన ఎరకల చెరువు గ్రామం అతను ఉన్నాడు, కృష్ణగిరి మండలం. అతనికి ఇచ్చేది అమ్మి పెడితే దాంట్లో వీళ్ళు ఇంత భాగం వాళ్ళు ఇంత భాగం చేసుకునేలాగా ఒప్పందం ఫస్ట్ నుండి ఉంది వీళ్ళకి. ఈ క్రమంలో ఈరోజు రాబడిన సమాచారంపై ఎస్ఐ వెల్దుర్తి గారు వెళ్ళి ఎరకల చెరువు గ్రామంలో సర్ప్రైజ్ విజిట్ చేస్తే అతని షెడ్డులో దగ్గర 16 బైకులు ఇతర ప్రాంతాల్లో దొంగలించబడిన బైకులన్నీ ఒక షెడ్లో ఉన్నవి. అది మన అశోక్ వాళ్ళ షెడ్. ఆ క్రమంలో ఈ నాగభూషణ్ కూడా అక్కడ ఈ అమ్ముకోవడంలో వచ్చిన డబ్బులకు సంబంధించి డిస్కస్ చేస్తున్న క్రమంలో ఇతను నాగభూషణ్ అనే అతన్ని పట్టుకున్నాము. ఈ బెస్తా వెంకటేష్ అనే అతను, అశోక్ అనే అతను పరారిలో ఉన్నారు, ప్రజెంట్ అయితే అవైలబుల్ లేరు. ఈరోజు ఈ 16 బండ్లను సీజ్ చేసి అతన్ని నాగభూషణ్ అనే అతన్ని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఈ 16 బైకుల యొక్క విలువ సుమారుగా 6 నుంచి 7 లక్షలు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నాము. ఇది ఆర్టీఓ యొక్క రిపోర్ట్ తీసుకొని అడ్రస్ అన్ని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ యొక్క ఓనర్లకు అందించడం జరుగుతుంది. సురేష్ కుమార్ రెడ్డి, వెల్దుర్తి సిఐ.